గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 34వ శ్లోకం యొక్క వివిధ పదాల యొక్క అర్థాన్ని అయితే విపుల భావాన్ని మనం గ్రహించాం. నవాత్మానం అనఘం అందులో కనిపిస్తూ ఉంటుంది. ఈ నవాత్మానం అనఘం అనే విషయం గురించి కాస్త విపులంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఉన్నది. ఆనంద భైరవునికు ఈ సృష్టిలో జరిగిన విషయాలు అన్నిటినీ కూడా అవగాహన, నియంత్రణ శక్తి అతనికి ఉండాలి కాబట్టి, ఉన్నది కూడా కాబట్టి, ఈ సృష్టిలో జరిగే విషయాలన్నిటినీ కూడా 9 విభాగాలుగా చేసి 9 వ్యూహాలు అన్నారు. ఆనంద భైరవుడికి 9 వ్యూహాలు ఉన్నాయి కాబట్టి అతన్ని నవ వ్యూహాత్మకుడు అని పిలుస్తూ ఉంటాం. ఈ నవ వ్యూహాలు కూడా కాల వ్యూహము, కుల వ్యూహము, నామ వ్యూహము, జ్ఞాన వ్యూహము, చిత్త వ్యూహము, నాద వ్యూహము, బిందు వ్యూహము, కళా వ్యూహము, జీవ వ్యూహము అనేటువంటి 9 వ్యూహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాల వ్యూహము అంటే దివారాత్రములు, రోజులు, సంవత్సరములు, ఆయనములు, పుష్కరములు, ఇలాగా కాల పరిమితిని ఉద్దేశించి ఉండేటువంటి వాటి యొక్క సంబంధించిన విషయాన్ని కాల వ్యూహము అంటాం. కుల వ్యూహము అంటే ఈనాడు చెప్పుకునేటువంటి కులములు కాదు కానీ రంగులు, వర్ణములకు సంబంధించిన విషయంగా మనం గ్రహించుకోవాలి. నామ వ్యూహము ప్రపంచంలో సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుకు కూడా ఒక నిర్దిష్టమైన నామం ఉన్నది కాబట్టి ఆ నామం మనం తెలుసుకున్న వెంటనే ఆ వస్తువు యొక్క లేక ఆ జీవుని యొక్క విషయాలు మనకి అవగాహన అవుతాయి కాబట్టి ఆ విధంగా దానిని నామ వ్యూహంగా పేర్కొన్నారు. జ్ఞాన వ్యూహం బుద్ధితోనూ అతని తెలివితోనూ సంపాదించుకున్నటువంటి జ్ఞానానికి సంబంధించినది జ్ఞాన వ్యూహం. చిత్త వ్యూహము అంతఃకరణకు సంబంధించిన విషయాల గురించి తెలిసేసి అది చిత్త వ్యూహం. నాద వ్యూహము శబ్దము గురించి, శబ్దాల గురించి తెలియజేసేది, దాని గురించి అవగాహన కలిగించేది అది నాద వ్యూహము. ఇందులోనే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్న విషయాల గురించి ఇందులోనే మనం చర్చించుకుంటూ ఉంటాం. బిందు వ్యూహం ఇది మనలో ఉన్న చక్రముల గురించి, అంటే ఆధార చక్రము నుండి సహస్రార చక్రము దాకా లేక కుండలిని విద్య గురించి తెలియజేసేది ఇది బిందు వ్యూహం. కళా వ్యూహము అనేది వర్ణమాలలోని అక్షరములకు సంబంధించినది కళా వ్యూహం. జీవ వ్యూహము అనేది జీవుల గురించి తెలియజేసేది ఇది జీవ వ్యూహం. ఈ 9 వ్యూహాలు కలవాడు కాబట్టి ఆనంద భైరవుడిని నవాత్మకుడు అని కూడా మనము ఒక నామం కింద మనం తెలుసుకుంటూ ఉంటాం. క్రిందటి శ్లోకాలలోనూ ముందర వచ్చే శ్లోకాలలోనూ మనం తెలుసుకునేది ఏంటంటే శివుడికి శక్తికి చాలా మటుకు సమానత్వాలు ఉన్నాయి, సారూప్యాలు ఉన్నాయి అన్నాం. అంటే నివాస సారూప్యము అనుకుంటే ఇద్దరు కూడా కైలాసంలోనే ఉంటారు, నివాస సారూప్యం కింద తీసుకోవచ్చు. మనం నామస్వారూప్యం కింద తీసుకున్నారంటే అయ్యగారు శివ అయితే అమ్మవారు శివ అని, శివ అన్నది కూడా అమ్మవారి నామధేయం కిందే వస్తూ ఉంటుంది, నామ స్వరూప్యం కింద కనిపిస్తూ ఉంటుంది. రూప సారూప్యము ఎలాగూ ఉన్నది,
కొన్ని కొన్ని విషయాలలో మనం తెలుసుకుంటూనే ఉంటాం. అమ్మవారికి 3 కన్నులు ఉన్నట్టుగా అమ్మవారి శిరస్సు మీద కూడా చంద్రుడిని ధరిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ సారూప్యాలు అమ్మవారికి అయ్యవారికి ఉన్నట్టుగానే ఈ నవ వ్యూహాల్లో కూడా అమ్మవారికి అయ్యవారికి సారూప్యము ఉన్నది అని, అమ్మవారు కూడా నవాత్మిక అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మొదటి శ్లోకంలో మనం వివరణాత్మకంగా తెలుసుకుంటూ శ్రీచక్రం గురించి తెలుసుకుంటూ శ్రీచక్రంలో 9 త్రికోణాలు ఉంటాయి అని, 4 ఊర్ధ్వముఖ త్రికోణాలు, 5 అధోముఖ త్రికోణాలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. 4 ఊర్ధ్వముఖ త్రికోణాలని శివ సంబంధ త్రికోణములుగా పెట్టుకుంటూ వామ, జ్యేష్ఠ, రౌద్ర, అంబిక అనే నామాలుగా వాటిని మనం పేర్కొంటూ ఉంటాం. ఇంకా అధోముఖ త్రికోణాలను ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, పర, శాంత, ఈ 5 నామాలతో ఉండేటువంటివి అధోముఖ త్రికోణాలుగా మనం పేర్కొంటున్నాం. ఈ 9 త్రికోణాలను అమ్మవారి యొక్క నవ వ్యూహాత్మక తత్వములుగా కల్పించుకుంటూ అమ్మవారు కూడా నవ వ్యూహాత్మిక అనే విషయంగా మనం గ్రహించవలసి ఉంటుంది. ఆనంద భైరవుడు, ఆనంద భైరవులకు పరానంద, పర అనేటువంటి నామాలు కూడా మనకి ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఆనంద భైరవుడు, ఆనంద భైరవి తాదాత్మ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ నవ వ్యూహాలు ఇద్దరికీ సమానంగా ఉంటాయి అని గ్రహించుకోవాలి. మనం దాని ఈ శ్లోకం యొక్క వివిధ పదాల అర్థాన్ని తెలుసుకుంటున్నప్పుడు శేష అని, శేషి అని, శేష అంటే అప్రధాన గుణమని, శేషి అంటే ప్రధాన గుణమని తెలుసుకున్నాం. ఈ శేష శేషి గుణములు లేక అప్రధాన ప్రధాన గుణములు అనేటువంటివి స్థిరముగా ఉండక మారుతూ ఉంటాయి అన్నారు. అంటే ఒక్కొక్కసారి ఆనంద భైరవుడికి శేషాగుణము ఉంటే, అంటే అప్రధాన గుణముతో అతను ఉంటే, ఒక్కొక్కసారి ఆ ఆనంద భైరవుడి ప్రధాన గుణముగా మారవచ్చు. ఈ అప్రధాన ప్రధాన గుణములు లేక శేష శేషి అనే గుణములు అవి నిశ్చలంగా ఉండక పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి అనే విషయంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టి విచ్చుకునే సమయంలో ఆనంద భైరవికి శేషి గుణము అంటే ప్రధాన గుణము, ఆనంద భైరవుడికి శేషాగుణము అప్రధాన గుణము కలిగిస్తూ ఉంటుంది, పొందుతూ ఉంటారు వారు. అదే ప్రళయకాలంలో ఆనంద భైరవుడికి శేషీ గుణము, ఆనంద భైరవికి శేషాగుణము అంటే అప్రధాన గుణము అవి పొందుతూ ఉంటారు అని గ్రహించుకోవాలి. ఈ శేష శేషీ గుణములు ప్రధాన అప్రధాన గుణములు ఉభయ సాధారణము సామరస్యముగా జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఇద్దరూ కలిసి పూర్ణముగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. వీరిద్దరూ కూడా మనం కాస్త విపులంగా అర్థం చేసుకోవాలి అంటే 100 భాగాలలో 60 భాగము ఆనంద భైరవుడికి ఉంటే అప్పుడు 40 భాగము ఆనంద భైరవికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆనంద భైరవికి 60 భాగాలు ఉంటే ఆనంద భైరవుడికి 40 భాగాలు ఉండేటట్టుగా ఇద్దరు కలిసి 100 భాగాలుగా ఉండి పూర్ణత్వముగా మనకి ప్రతిపాదిస్తున్నారు. తక్కెడ తీసుకున్నట్టుగా ఒక తక్కెడలో 2 తక్కెడలు ఉంటే ఒకసారి ఇది కిందకి వస్తే ఇది ఎంత కిందకి వస్తూ అది ఎంత మీదకి వెళ్తుంది, ఒకసారి ఇది కిందకి వచ్చినప్పుడు ఇది ఎంత కిందకి వస్తే అది ఎంత మీదకి వెళ్తుంది. ఇదే ఉభయ సాధారణము సామరస్యము. అందుకే ఉభయ సాధారణముగా ఉంటూ
సామరస్యముగా ఉంటూ ఇద్దరు పూర్ణత్వమును కలిగి ఉండి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది ఉన్నారు అన్న విషయంగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇదే భావాన్ని తన మొదటి శ్లోకంలో శివసత్యాయుక్తు అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. అలాగే కాళిదాసు మహాకవి కూడాను వాగర్ధ వివసంపృక్తో అని ఆయన తెలియజేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో కాలభైరవ పూజిత అని, మార్తాండ భైరవారాధ్య అని, శివ సత్యైక్య రూపిణి అనేటువంటి నామాలు ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చును. భగవద్గీతలో కూడా ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభౌ అపి అనే విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి పురుషుడు అనేవారు అనాది నుండి సమానత్వంతో ఉంటూ విడదీయని వారుగా ఉన్నారు అన్నది భగవద్గీతలో కనిపిస్తూ ఉంటుంది. గణపతి ముని కూడా తన ఉమాసహస్రంలో జగదంబ తన శరీరాన్ని పరమేశ్వరునికి అర్పించుకుని ఇచ్చి ఈ విధముగా అతన్ని ఆరాధిస్తున్నది అన్న విషయంగా శ్లోకంలో ఆయన శ్లోకం చెప్పారు. ఆరాధయనీశం తం చిన్మయ కాయం ఆనందమయం త్వం దేవి కిలేయం అంటూ గణపతి ముని తన ఉమాసహస్రంలో శ్లోకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి లేకపోయినా కానీ బంగారు లేకపోయినా కానీ ఒక సమత్రిభుజాన్ని నిర్మించుకుని ఆ సమత్రిభుజానికి కోణముల బయట పక్క 3 త్రిశూలాలను నిర్మించుకొని మధ్యలో హ్రీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని ఈ యంత్రాన్ని 45 దినములు పూజిస్తూ ప్రతిదినము ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణ చేసి ప్రతిదినము తేనెని నైవేద్యంగా సమర్పించుకొని 45 దినములు అయిన తర్వాత ఆ యంత్రాన్ని తన శరీరముని ధరించిన వాడికి చాలా బుద్ధిమంతుడు అవుతాడు అన్న విషయం గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 34వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.